అర్చన గారు వచ్చారు, నాకు పరిచయం చేస్తున్నారు. నాకు చెయ్యొచ్చారండి, నిజం చెప్తున్నారు. ఆ చెయ్యిని కడుక్కుండా 2 రోజులు తిరిగాను నేను. అంటే నాగార్జున గారు హ్యాండ్ ఇచ్చారు అని కాదు, హ్యాండ్ షేక్ ఇచ్చారు అని అందరికి చెప్పి అందరికీ ఈర్ష. బికాస్ ఆల్ ఆర్ మై క్లాస్మేట్స్ అండ్ ఆల్, వాళ్ళందరూ దే ఆర్ ఆల్ ఫుల్ జెలస్ అనమాట. ఆ టీనేజ్ హ్యాపీనెస్, ఆ మూమెంట్ ఇప్పుడు వరకు గుర్తుంది చూడండి. సో బట్ I never told him when I met him during Annamaya sets, that's a dream come true. ఇప్పుడు మీరు లాస్ట్ ఎప్పుడు కలిశారు నాగార్జున గారిని? చాలా రోజులు అయిందండి. ఇప్పుడు కలవాలి. మీరు ఇప్పుడు అడిగారు కదా, ఏదైనా సాకులు తీసుకొని కలవాలి. అంతేనా? నెక్స్ట్ మూవీ ఏం చేస్తున్నారు? ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ క్రేజ్ అయిపోయారు విలన్ గా. ఇప్పుడు మా జనరేషన్ లో మాకందరికి హీరో ఒక క్రష్, కానీ ఇప్పుడు ఒక బ్యాడ్ గై గా జెన్ జీ కి క్రష్ అయిపోయారు. క్రష్ ఇప్పుడు నాగార్జున గారితో ఒక మూవీలో మీరు రొమాంటిక్ సీన్ చేయాలి, రొమాంటిక్ సాంగ్ చేయాలంటే చేస్తారా? మీరు ఇలా టెంప్ట్ చేయకండి నన్ను. It's a best thing because you know why? Professional to the core, gentleman. సో కంఫర్ట్ ఫ్యాక్టర్ ఉంటుంది. మాకు రొమాంటిక్ సీన్ అయినా సరే, ఏమైనా ఛాలెంజింగ్ సీన్ అయినా సరే మాకు ప్రోత్సహిస్తారు. సో యా, ఆఫ్ కోర్స్, always look forward to working ready with my heroes again. అసలు మ్యామ్, మీ బ్యూటీ సీక్రెట్ ఏంటి? అంటే ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు, ఎట్లా బ్యాలెన్స్ చేస్తున్నారు? అసలు మోడర్న్ డ్రెస్ వేస్తే నేనే కనిపించింది ఇక్కడ, అట్లున్నారు మీరు. ఏం బ్యాలెన్స్ చేస్తున్నానమ్మా, కళ్ళు తెలియకపోయింది. ఇదే చూడండి, ఏం ఉన్నా లేకపోయినా కళ్ళద్దాలతోనే తిరుగుతున్నా. నాకేమనిపిస్తుందంటే ఈ కళ్ళద్దాలు నాకన్నా మీకే అవసరం అని అనిపిస్తుంది. నన్ను అంతా పొగుడుతున్నారు మీరు. నిజంగా ఆ హెయిర్, మీ స్మైల్. హెయిర్ అయితే ఓకే, ఇంకా లాంగ్ హెయిర్ ఉండేది. లాస్ట్ ఇయర్ నాకు ఒక బ్యాడ్ టైం వచ్చింది నాకు. సో ఆ బ్యాడ్ టైం జుట్టుతో పోనీ అని. ఏం జరిగింది?